నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. జిల్లాలోని అన్ని చెరువులు నిండి ఉన్నందున ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తహసీల్దారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జలమయమయ్య ప్రాంతంలో నిర్వాసితులైన ప్రజలకు భోజనం, వృద్ధులకు పండ్లు, పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు, కుంటల్లోని నీటి మట్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ క్లోరినేషన్ చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులనుచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితులను తమ దృష్టికి గానీ జిల్లా కలెక్టర్ల దృష్టికి గానీ తీసుకురావాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అత్యవసర సహాయం కొరకు ప్రజలు వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ 1800-425-3424 లేదా 9154225936 లేదా 1800-425-1115 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 1800-425-1980 లేదా 9701999676 విద్యుత్ సంబంధించిన సమస్యలను పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800-425-0028 ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. బాబాయ్ ఆగు ఆగన్నా కూడా అసలు ఆగుతుండా రావట్లే అసలు. అన్నా బండి ఆపిట్లేదా అన్నా? క్లోజ్ డోర్ తీసుకుంటావురా అయిపోయాడు. అది లాగైపోయింది నా వాటర్లో అయితే దూకలే.